11 ఏళ్ల పాటు ఢిల్లీని ఏలినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా క్రమంగా బలపడుతూ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక జాతీయ పార్టీ స్థాయికి ఎదిగింది. పంజాబ్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి స్థాయికి ఎదిగిన పార్టీగా ఉంది. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడం అనేది మామూలుగా అంత ఈజీ కాదేమో అని అనిపిస్తున్న సమయంలో ఇంత పరాజయం ఆమ్ ఆద్మీ పార్టీకి రావడం కారణాలు ఏం కనిపిస్తున్నాయి? అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు మీరు కర్ణుని చావుకు కారణం ఏంటి అని అడిగారు అనుకోండి. అవును, కుంతి మాత అడగడమా, వరం తీసుకోవడం, భీమార్జున నక్ల సహదేవులు ముట్టుకోనండి, ధర్మజ భీమ నక్ల సహదేవులు ముట్టుకోనండి, అది కారణమా? లేదా ఒక బ్రాహ్మడిచ్చిన శాపమా, గురువు పరశురాముడిచ్చిన శాపమా, భూదేవి శాపమా? ఇప్పుడు ఏమని చెప్పాలి? సో అలా ఉంటారు. పాండవుల విజయానికి కారణం ఏది అని అడిగారు అనుకోండి. అర్జునుని పరాక్రమమా, ఘటోత్కచుని వీరత్వమా, శ్రీకృష్ణుని సలహా సూచనల, ధర్మరాజు ఉన్న ధర్మమా, ఏదని దుర్యోధనుడు దుర్మార్గమా? అందువల్ల లేదా భీష్మ ద్రోణాది కురువృద్ధుల స్వార్థమా, పక్షపాతమా? అంటే అన్నీ ఉంటాయి. ఇది కూడా అట్లే. సో ఆప్ ఓడిపోయిన కారణం ఏంటంటే అన్నీ ఉన్నాయి. ఇందులో ఆప్ స్వయంకృతాపరాధము ఉంది, భారతీయ జనతా పార్టీ దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్న తీరు ఉంది, కాంగ్రెస్, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, వామపక్షాలు, ఎన్సిపి, ఇన్ని పార్టీలు స్పాయిలర్గా ప్లే చేసిన రోల్ ఉంది. అంటే సెల్ఫ్ గోల్ ఉంది మీకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీది. బీజేపీ వేసిన పవర్ఫుల్ బౌలింగ్ ఉంది, అలాగే ఇతర పార్టీల వల్ల జరిగింది ఉంది. ఎందుకంటే అక్కడ క్రికెట్లో ఎందుకు గెలిచారంటే ఎల్బిడబ్ల్యూ ఉంటుంది, క్లీన్ బౌల్డ్ ఉంటుంది, రన్అట్ ఉంటాయి కదా, అట్లనే ఇవన్నీ ఉన్నాయి ఇందులో. రైట్ సార్. ఇక కాంగ్రెస్ పార్టీ విషయం అంటే ఒక్కొక్క పార్టీ గురించి మాట్లాడుకుని 3 పార్టీలు పోటీ చేశాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇద్దరు మీద పడి కొట్టేసుకుంటుంటే మూడోవాడు చూస్తే నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. ఏంటి 2015లో 0, 2020లో 0, 2025లోనూ 0. ఆ స్థాయికి ఒకప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ ముద్ర, ముఖ్యంగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ టైంలో చాలా ఆ ముద్ర అనేది కనిపించింది. ఏమైపోయింది? అంతా మాయమైపోయి 0 స్థాయికి పడిపోవడం ఏంటి సార్? అంటే 0 స్థాయిలో నిలబడిందంటే వాళ్ళు ఏం దెబ్బతినలే అన్నట్టు. ఎందుకంటే సో ఆ 0 కన్సిస్టెంట్గా మెయింటైన్ అయింది కదా. ఎందుకంటే -1 ఉండదు కదా ఎలక్షన్స్లో. ఉండుంటే ఏమయ్యేదో. కానీ వాళ్ళు చెప్పుకోవచ్చు మా ఓటింగ్ 50% పెరిగిందని. ఎట్లా? మీరు లాస్ట్ ఎలక్షన్లో ఎంత వాళ్ళకి 4% ఏమో, ఇప్పుడు 6% ఏమో అయింది కదా. 50% అంటే 50% ఓటింగ్ పెరిగింది. మామూలు పెరుగుదల కాదు కదా. సో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే బలమైన పోలరైజేషన్ ఉన్నప్పుడు మిగిలిన వాడు ఎవడు స్క్వీజ్ అయిపోతారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, 2 బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య స్క్వీజ్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో? అడ్రస్ లేదు చూడండి. అందువల్ల ఎక్కడైనా 2 పార్టీల మధ్య కనుక బలమైన పోలరైజేషన్ ఉంటే ఫర్ ఎనీ రీజన్ థర్డ్ ప్లేయర్ అనేది స్క్వీజ్ అవుతాడు. ఎందుకు స్క్వీజ్ అవుతాడంటే థర్డ్ పార్టీకి ఓటేస్తే ఇది ఆ ఓటు ప్రయోజనం ఉండదు కదా అనే భావన ఉంటుంది. ఒక ప్రధానమైన కారణం ఒకటి ఉండాలి కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినింది. దానికి అక్కడ కారణం ఏంటంటే ఢిల్లీలో మీకు 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న సమయంలో భారతీయ జనతా పార్టీ గెలవకుండా కాంగ్రెస్ పైన కోపం మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయింది. బీజేపీకి మీరు ఓటింగ్ ఇప్పుడు మీరే ఇంతమంది చూపెట్టారు ఓటింగ్ ఫిగర్స్ 32 to 38% మధ్యలో ఉంది బీజేపీకి. వచ్చింది అనేది గెలిచినప్పుడు కాదు, ఓడినప్పుడు కూడా 32 to 38% నిలబెట్టుకుంది. సో అందువల్ల బీజేపీ ఓటరు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అయినా మిడిల్ క్లాస్ ఓటు అట్రాక్ట్ చేయగలిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటర్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. అందువల్ల ఏం జరిగింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ ఓటు లాక్కుంది. కొంత బీజేపీ నుంచి అప్పర్ క్లాస్ కొంత ఎడ్యుకేటెడ్ ఓటును తీసుకున్న మ్యాక్సిమం ఓటు ఢిల్లీలో చాలామంది అనుకుంటారు బీజేపీ సపోర్ట్గా ఉన్న ఎడ్యుకేటెడ్ ఓటర్ లాగిందని. అది కొంత ఉండొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ ఓట్ బేస్ను కంప్లీట్గా ఆప్ తీసేసుకుంది. అంటే దళిత్ ఓటరు, ముస్లిం ఓటరు, పేద వర్గాల ఓటర్లు, లోయర్ కాస్ట్, లోయర్ క్లాస్, ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటును ఆప్ లాగేసుకుంది. అందువల్ల ఆప్ అక్కడ వీక్ అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా
ఆ కాంగ్రెస్ ప్లేస్ను కాస్త ఆప్ తీసేసుకుంది, బోర్డు తిరిగిపోయింది. అందువల్ల మీకు ఆప్ బీజేపీని ఛాలెంజ్ చేసే పొజిషన్కి వచ్చేవారు కాంగ్రెస్కు స్కోప్ లేకుండా పోయింది. కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలని అని చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, మీరు దేశం మొత్తం మీద చూడండి, చాలా చోట్ల బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోటల్లా కాంగ్రెస్ ఓడిపోయి రీజనల్ పార్టీస్ వచ్చాయి. మీరు కొన్ని మీకు ఇక్కడ కూడా తెలంగాణలో చూడండి, 10 ఏళ్ల పాటు మీకు బీఆర్ఎస్ వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల రీజనల్ పార్టీస్ ఉన్న చోట బెంగాల్లో, ఢిల్లీలో, తెలంగాణలో బీజేపీని ఆపగలిగాయి తప్ప కాంగ్రెస్ ఆపలేకపోయింది చాలా చోట్ల. అందువల్ల కాంగ్రెస్ ఆ బలహీనత, ఆర్గనైజేషన్ లేదు, నరేటివ్ లేదు, లీడర్షిప్ బలంగా లేదు, హోప్ క్రియేట్ చేయలేకపోతుంది ఓటర్స్.